వసంత్ రెడ్డి గారు, తెలంగాణలో షాపులు 1 గంట దాకా ఉంటాయి, 1 గంట దాకా ఓపెన్ చేసి ఉంటాము. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒకటి ఇవ్వబోతుంది అని చెప్పి అంటున్నారు. ఏంటి సార్ 1 గంట దాకా ఇవ్వచ్చు అంటారా, లేకపోతే ఏంటి సార్? దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? నా అభిప్రాయం అయితే స్పష్టంగా చెప్తున్నాను. ఎవడికి నచ్చినా నచ్చకపోయినా రాధాకృష్ణ గారు, భారతదేశం అత్యధిక జనాభా గల దేశం ప్రపంచంలోని ప్రస్తుత తరుణంలో 365 రోజులు 24/7 అన్ని వ్యాపారాలు వదిలేయాలి. లెక్కర్ వ్యాపారం కూడా అన్ని ఏదైతే ఆ దరిద్రం అక్కడ మాట్లాడబోక లెక్కర్ గురించి. అందువల్ల ఏంటంటే అన్ని బిజినెస్లు వదిలేయాలి. దాని ఫలితంగా 24 గంటలు మనుషులు తిరుగుతూ ఉంటే రైళ్లులాగా ప్రభుత్వానికి ఆదాయం పెరగద్ది. తర్వాత ఏంటంటే దొంగనా కొడుకులో బెడద తప్పి మనుషులు తిరగతా ఉంటే ఏమవుతుందంటే దొంగలకి ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత ఉద్యోగాలు కూడా మనకి 8 గంటలు ఒక షిఫ్ట్ వేసుకుంటే, కానీ ప్రైవేట్ సెక్టార్లో 12 గంటలు రసం పెడతారు. కానీ అందువల్ల కనీసం ఒక పనికి 2 మనుషులు అవసరం అవుతారు. అందువల్ల ఉద్యోగ కల్పన కూడా పెరుగుద్ది. అంటే వాళ్ళు టైం దాకా ఉద్యోగం చేసుకుంటారు, మళ్ళీ 2వ షిఫ్ట్కి ఇంకొకటి వస్తారు. ఒక వ్యాపారాలే కాదు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా 24/7 నడవాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ 24 గంటలు లేదనుకో ఏమవుద్ది ఒకసారి ఊహించుకోండి మీరు. 24 గంటలు దొంగలు పడతారు కదండి. దొంగల సంగతే వాళ్ళు డ్యూటీ చేయటంలే. అట్లే ప్రభుత్వ అధికారులు కూడా ఒక ఎంఆర్ఓ ఉండు, ఇంకొక ఎంఆర్ఓ, ఇంకొక ఉద్యోగం పెరగద్దా లేదా? ఒక ఆర్డీఓ ఉండు, ఇంకొక ఆర్డీఓ ఉద్యోగం వస్తుంది. ఒక ఎంపీడీఓ ఉండు, ఇంకొక ఎంపీడీఓ ఉద్యోగం వస్తుంది. ఒక క్లర్క్ ఉండు, ఇంకొక క్లర్క్ వస్తుంది. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వానికి కూడా జిఎస్టీ రూపంలో అర్థమవుతుందా 1000 కోట్ల ధనం ఆర్జించవచ్చు. అందువల్ల 24/7 అనేది వ్యాపార సంస్థలు ఉండాలా. ప్రజలు తిరగతా ఉంటే దొంగనా కొడుకులకు కూడా పోలీసులకు కూడా పందెక్కిపోతే దొంగలు కూడా తిరిగే పని లేదు. చిక్కితే కుక్కను కొట్టినట్టు వాళ్ళు కొడతారు. కాబట్టి అందువల్ల 24/7 అనే కాన్సెప్ట్ 365 days 24/7 అనేది భారతదేశ వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ వదిలేయటమే ఉత్తమోత్తమైన మార్గం అని మాత్రం నేను చెప్పగలను.